నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ వికసిత్ రాజస్థాన్ బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. రేపు నింగిలోకి వెదర్ శాటిలైట్ GSLV ద్వారా ప్రయోగం. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లు సీజ్. అజయ్ మాకెన్ బీసీ కులగణనపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. వీక్షిత్ భారత్ వీక్షిత్ రాజస్థాన్ కార్యక్రమం కింద రాజస్థాన్లో 17,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు రోడ్లు, రైల్వేలు, సోలార్ ఎనర్జీ, పవర్ ట్రాన్స్మిషన్, డ్రింకింగ్ వాటర్ మరియు పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్తో సహా అనేక ముఖ్యమైన రంగాలను అందిస్తాయి. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి రాజస్థాన్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం శరవేగంగా పనిచేస్తోందని అన్నారు. నేడు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు జరిగిన ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలోని వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని అన్నారు. सही समय है. आजादी के बाद आज भारत के पास ये स्वर्णिम कालखंड आया है. भारत के पास वो अवसर आया है जब वो 10 साल पहले की निराशा को छोड़कर अब पूरे आत्मविश्वास से आगे बढ़ रहा है. आप याद कीजिए 2014 से पहले देश में क्या बातें चल रही थी, क्या सुनाई दे रहा था, अखबारों में क्या पढ़ने को मिलता था. तब पूरे देश में होने वाले बड़े बड़े घोटालों की चर्चा ही रहती थी. तब आए दिन होने वाले बम धमाकों की चर्चा होती थी. देश के लोग सोचते थे कि हमारा क्या होगा, देश का क्या होगा. जैसे तैसे जीवन निकल जाए, जैसे तैसे नौकरी बच जाए. कांग्रेस के राज में चारों तरफ तब यही माहौल था. और आज हम क्या बात कर रहे हैं, किस लक्ष्य की बात कर रहे हैं. आज हम विकसित भारत की, विकसित राजस्थान की बात कर रहे हैं. కొత్త వెదర్ శాటిలైట్ ను ఇస్రో రేపు ప్రయోగించనున్నది. నాటి బాయిగా పిలిచే GSLV రాకెట్ ద్వారా దాని నింగిలోకి పంపనున్నారు. GSLV-14 రాకెట్ ద్వారా ఇన్సాట్ 3DS మిషన్ ను ప్రయోగించనున్నారు. శనివారం సాయంత్రం 5:30 రాకెట్ నింగిలోకి ఎగరనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపింది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి దీన్ని ప్రయోగిస్తున్నారు. GSLVలో ఇది 16వ మిషన్. ఇన్సాట్ 3D శాటిలైట్ ను జియో సింక్రోనస్ ఆర్బిట్ లో ప్రవేశపెడతారు. వాతావరణం గురించి ఆ ఉపగ్రహం సమాచారం ఇస్తుంది. GSLV 3 దశల్లో ఇన్అవుట్ అవుతుంది. లిఫ్ట్ ఆన్ సమయంలో ఆ రాకెట్ బరువు 420 టన్నులు. తొలి దశలో ఘన ఇంధనం 138 టన్నులు, రెండవ దశలో 40 టన్నుల ఇంధనం, మూడవ స్టేజ్లో 15 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ జ్వలనం అవుతుంది. ఇన్సాట్ 3DS 3వ జనరేషన్ వాతావరణ ఉపగ్రహం. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఈ మిషన్ కు పూర్తిగా ఫండింగ్ చేస్తోంది. భూమి, సముద్రాల్లోని ఉపరితలంపై ఉండే వాతావరణాన్ని ఈ ఉపగ్రహంతో అంచనా వేయనున్నారు. భారతీయ కంపెనీలు ఈ శాటిలైట్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ అకౌంట్లను మూసివేశారు. ఆ అకౌంట్లు సీజ్ చేసిన విషయాన్ని ఆ పార్టీ నేత అజయ్ మాకెన్ వెల్లడించారు. ఎన్నికల బాండ్లను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తెలిపింది. సుప్రీం తీర్పుతో రాజకీయ పార్టీలకు ఫండింగ్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను సీజ్ చేసినట్లు తెలుస్తోంది. తాము ఇచ్చే చెక్కులను బ్యాంకులు తీసుకోవడం లేదని తమకు సమాచారం అందినట్లు కాంగ్రెస్ నేత మాకెన్ తెలిపారు. యూత్ కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లను ప్రభుత్వం సీజ్ చేసినట్లు మాకెన్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు కూడా సీజ్ అయ్యాయని అన్నారు. యూత్ కాంగ్రెస్ పార్టీ నుంచి 210 కోట్ల రికవరీ చేసేందుకు ఆదాయ పన్ను శాఖ అడుగుతున్నట్లు చెప్పారు. ये बड़े शर्म की बात है. हम लोग ये मांग करते हैं कि अगर अकाउंट फ्रीज होने चाहिए तो जो अनकॉन्स्टिट्यूशनल कॉर्पोरेट बॉन्ड्स जो बीजेपी ने
अपने खाते में डाले हुए हैं वो बीजेपी के अकाउंट सील होने चाहिए, वो फ्रीज होने चाहिए, जिसके बारे में सुप्रीम कोर्ट ने कहा है कि ये अनकॉन्स्टिट्यूशनल है। जो हमारा कांग्रेस का जो पैसा है, ये सारा पैसा तो हमारे कार्यकर्ताओं ने ऑनलाइन डोनेशन से, क्राउड फंडिंग के माध्यम से, यूथ कांग्रेस ने अपना पैसा सारा का सारा, ये जो अभी जो उनका हुआ है पैसा जो उनका इकट्ठा होता है, आप सब लोग जानते हो, मेंबरशिप ड्राइव से वो पैसा इकट्ठा करते हैं। तो जो क्राउड फंडिंग से जो पैसा इकट्ठा हुआ है, जो ऑनलाइन ड्राइव से हम लोग कर रहे हैं, और जो यूथ कांग्रेस मेंबरशिप ड्राइव से जो पैसा इकट्ठा कर रही है, उसको इनकम टैक्स और बीजेपी की सरकार किस तरीके से सील कर सकती है, ये बड़े दुख की बात है, चिंता का विषय है। हम लोग अक्सर यहां से कहते हैं कि डेमोक्रेसी हमारे देश के ऊपर उसमें बेड़ियां लग गई हैं। बहुत साफ ये नजर आ रहा है कि अब हमारे देश के अंदर लोकतंत्र नहीं रहा। ऐसा लगता है कि केवल वन पार्टी सिस्टम हमारे देश के अंदर लाने का ये प्रयास है, और बाकी सारी पार्टीज के अकाउंट्स अगर सीज होंगे, प्रमुख मेन ऑपोजिशन पार्टी का अकाउंट अगर फ्रीज करा जाएगा, सीज होगा, तो इससे ज्यादा लोकतंत्र के लिए चिंता की बात नहीं है। हम लोगों ने इनकम टैक्स एपेलेट ट्रिब्यूनल में परसों ही अर्जी लगाई है, और अभी जब मैं आप लोगों के सामने बोल रहा हूं तो इनकम टैक्स एपेलेट ट्रिब्यूनल के पास में हमारी अर्जी पे सुनवाई हो रही है, और ये हम उम्मीद करते हैं कि हमारे देश की जुडिशरी इस लोकतंत्र की रक्षा करेगी। हमारा पूरा भरोसा हमारे देश की जुडिशरी पे है, और हम उम्मीद करेंगे कि हमारे देश की जुडिशरी लोकतंत्र के ऊपर जो ये हमला हुआ है और लोकतंत्र को बेड़ियों में बांधने की जो कोशिश हो रही है, इससे इन बेड़ियों को खोलेगी और लोकतंत्र को हमारे देश में वापस बहाल करेगी। अब हमारे को जुडिशरी के ऊपर ही भरोसा है। कांग्रेस पार्टी आगे आने वाले दिनों में सड़क पर उतर करके लोकतंत्र की रक्षा करने के लिए लड़ाई लड़ेगी। मैं आज ही अभी यहां से निकल करके राहुल गांधी जी से मिलने के लिए जा रहा हूं, उनको मैं पूरा ब्रीफ करूंगा, और मैं उम्मीद करूंगा कि आप सब लोगों का, मीडिया का खास तौर के ऊपर इसमें सहयोग हमारे को मिले, और आप जनता तक के सही बात बताएं, जुडिशरी हमारी रक्षा करे, और कांग्रेस पार्टी सड़क के ऊपर उतर करके इस लड़ाई को लड़ेगी। పల్నాడు జిల్లా పిడుగురాల సమీపంలోని కొండమూడులో ఉన్న సీతారాంపురం మైన్స్ సీతారామస్వామి దేవస్థానం ఆవరణలో ఎన్ఆర్ఐ దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన స్టోర్ రూమ్, వంటగది మరియు స్నానాల గదులను గురువారం ప్రారంభించారు. ఈ గదులను ముఖ్య అతిథిగా హాజరైన పుర ప్రముఖులు, పారిశ్రామికవేత్త భవనాసి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దారివేముల జగన్, కొల్లి ప్రకాష్ గర్నే, మల్లికార్జునరావు, శ్రీరామ్ వెంకట శ్రీనివాసరావు, జూలకంటి సుబ్రహ్మణ్యం, వసుమర్తి సుబ్రహ్మణ్యం, ఆత్మకూరి గుర్రవయ్య, వంకాయల గోపి, వల్లంకోట్ల నాగేశ్వరరావు, పిడుగురాళ్ల పట్టణ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ భవనాసి హైమావతి, ఎల్లారావు, పలువురు మహిళా భక్తులు తదితరులు హాజరయ్యారు. దేవస్థాన కమిటీ అధ్యక్షులు భవనాసి నరసింహారావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ నూతన గదులను ఎన్ఆర్ఐ వారి సహకారంతో నిర్మించడం జరిగిందని నరసింహారావు ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, పలహారాలను అందజేశారు. నరసరావుపేట వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ఎంపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టణంలోని వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నర్సరావుపేట పార్లమెంటుకు తాను అత్యధిక మెజార్టీతో గెలుపొందడమే కాక నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలలో వైసీపీ అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తానని చెప్పారు. త్వరలోనే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటిస్తానని అన్నారు. అందరి శాసనసభ్యుల మద్దతుతో, నాయకుల, కార్యకర్తల సహకారంతో ముందుకు పోతున్నానని అన్నారు. బుధవారం తాను ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినప్పుడు తనకు లభించిన అపూర్వ ఆదరణ మరవలేనని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నర్సరావుపేట పార్లమెంటు స్థానానికి అనిల్ కుమార్ యాదవ్ రాక వైసీపీ పార్టీలో కొత్త జోష్ నింపిందని అన్నారు. అనిల్ రాకను సాధారణంగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. అనిల్ రాక ఆరంభంలోనే అదిరిందని అన్నారు. ఖచ్చితంగా పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను వైసీపీ పార్టీ గెలుచుకుంటుందని డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ముందుగా ఒక మంచి ప్రాంతానికి నన్ను పార్లమెంట్ సభ్యుడిగా, ఎంపీగా
ఏదైతే నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ నుంచి పంపించిన మా ముఖ్యమంత్రి జగనన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మొన్న ఫస్ట్ టైం ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి అనౌన్స్ చేసిన తర్వాత రావటం జరిగింది. 7 మంది శాసనసభ్యులు ఏదైతే నర్సరావుపేట శ్రీనివాసరెడ్డి అన్న కానీ, మాచర్ల రామకృష్ణారెడ్డి అన్న, గురజాల కాసుమహేశ్వరెడ్డి అన్న, వెనుకొండ బ్రహ్మనాయుడు అన్న, పెద్దకొరపాడు శంకర్రావు అన్న కానీ, అలాగే చిలుకలూరుపేట ఇన్ఛార్జ్ రాజేష్ నాయుడు గారు కానీ, సత్తెనపల్లి మంత్రి గారు అంబటి రాంబాబు అన్న గారు కానీ, అందరం కలిసికట్టుగా వాళ్ళందరి సహకారంతో ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా ఏదైతే ఈ పార్లమెంట్లో ఉన్న అందరూ కూడా పెద్ద ఎత్తున నన్ను స్వాగతించి వాళ్ళ ఆశీస్సులు అందించినందుకు, అలాగే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా అందరినీ కూడా ఇక్కడి నుంచి ఇక్కడే అందుబాటులో ఉంటాం. అందరినీ కూడా కలుపుకోపోయి శాసనసభ్యులందరినీ కూడా, ఎందుకంటే మేమందరం కూడా గత 10 సంవత్సరాలుగా కూడా శ్రీనన్న కానీ, రామకృష్ణ అన్న కానీ వీళ్ళందరితో కూడా నాకు 10 సంవత్సరాలుగా అసెంబ్లీలో అనుబంధం ఉంది. కొరవలతో కూడా వ్యక్తిగతంగా కూడా అందరితో కూడా దగ్గర సంబంధాలు ఉన్నాయి. సో అందరూ కూడా నాకు పెద్దలు, అందరినీ కూడా కలుపుకోపోయి తప్పకుండా ఈ పార్లమెంట్లో నియోజకవర్గానికి సంబంధించి నా వంతు కూడా ఎంతో కొంత కష్టపడి తప్పకుండా 7 నియోజకవర్గాలు కూడా తప్పకుండా జగనన్న ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు కానీ, అలాగే స్థానిక శాసనసభ్యుల వాళ్ళ దగ్గర సంబంధాలు తిరగటం, అన్ని అభివృద్ధి కానీ అన్నీ వాళ్ళందరికీ కూడా సహకారంతో తప్పకుండా 7 గెలుస్తాం. అలాగే పార్లమెంటు కూడా తప్పకుండా వీళ్ళందరితో కూడా గెలుస్తామన్న నమ్మకంతో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. ఇంకా టైం కూడా 2 నెలలే ఉంది కాబట్టి మ్యాక్సిమం ఎన్ని గ్రామాలు కానీ ఎంతమందిని కలుసుకునే దాంట్లో ముందుకు వెళ్తాం. తప్పకుండా అందరం కూడా కలుపుకోపోయి ఒకసారి కూర్చొని ఏ ప్రాంతంలో ఎట్లా వెళ్ళాలి, ఏ షెడ్యూల్ అనేది కూడా వేసుకొని మ్యాక్సిమం పార్లమెంట్కి సంబంధించి అందరినీ కూడా కలిసే ప్రయత్నం కూడా తప్పకుండా ప్రతి గ్రామానికి వెళ్ళే ప్రయత్నం కూడా అతి తక్కువ ఉన్నా కూడా ఎక్కువ మందిని కలిసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా నర్సరావుపేట పార్లమెంటు 7 నియోజకవర్గాలు కూడా తప్పకుండా గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి తప్పకుండా ఒక నిదర్శనం అని చెప్పి చూపించే విధంగా కూడా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా ప్రెస్ వాళ్ళందరూ కూడా నాకు కొత్త వాళ్ళే. సో న్యూ టెరిటరీ కాబట్టి సో మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలని, ముఖ్యంగా ప్రెస్ అలాగే నర్సరావుపేట సంబంధించి పార్లమెంట్ 7 నియోజకవర్గం సంబంధించిన ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. మీ ఆశీస్సులు దీవెనలు ఇవ్వండి. తప్పకుండా ఒక మంచి పార్లమెంట్ సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి విధేయుడిగా ఉంటానని, ఎందుకంటే రాజకీయాలలో ఒక నిజాయితీ విధేయత అనేది ముఖ్యం. ఎందుకంటే ఆ నిజాయితీ మనకి లీడర్కి కానీ మనకి ఎవరికి ప్రజలు నమ్మి మనకి ఓట్లు వేసి మనకి స్థాయి, ఎందుకంటే ఈరోజు పార్లమెంట్లో కానీ ఎక్కడైనా కానీ ఈరోజు మాకు ఓట్లు పడుతున్నాయి అంటే తప్పకుండా అది జగన్మోహన్ రెడ్డి గారిని చూసే మా అందరికీ కూడా ఆయన్ని చూసి మాకు పడేది. కాబట్టి ఆయన్ని చూసి ఓట్లేస్తున్న ప్రజలకి కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఎందుకంటే మేము ఏదైనా పొరపాటు చేసినా లేకపోతే అటు ఇటు చూసినా అది ఒక జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మోసం చేయటం కాదు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన్ని చూసి పనిచేసిన శాసనసభ్యులు, ఆయన్ని చూసి పనిచేసిన కార్యకర్తలు, నాయకులు, అలాగే ప్రజలు వీళ్ళందరినీ కూడా మనం ఇది చేసిన వాళ్ళు అవుతాం. తప్పకుండా ఆ పని ఎప్పుడూ చేయను. జగన్మోహన్ రెడ్డి గారు విధేయుడిగానే పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఉన్నా. మొన్న పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాల్లో భాగస్వామ్యం పంచుకున్న ప్రతి బీసీ కులగణన ద్వారా బీసీ కులాలకు మేలు చేయాలన్నదే మా సంకల్పమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బలహీన వర్గాలను బలోపేతం చేయడానికే ఈ కులగణన చేపట్టామని ఆయన స్పష్టం చేశారు. బీసీ వర్గాలు, మైనార్టీల ఆర్థిక ప్రయోజనాలను కోసమే ఈ తీర్మానంపై ప్రతిపక్షాలు ఏమైనా సూచనలు, సలహాలు ఇవ్వొచ్చని సీఎం రేవంత్ అన్నారు. చేశారు. మాకు అట్లాంటి ఉద్దేశం లేదు అధ్యక్ష. మేము ఈరోజు ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టంగా వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతిని నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి
అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గం 4/2/2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ కుల సర్వే కులగణన ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానాలకు శశబిషలకు తావు లేకుండా ఈ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని మీరు అర్థం చేసుకొని మీకున్న అవగాహన మేరకు మీకున్న అనుభవం మేరకు మీరు ఇంకేమైనా ఇది అమలు చేసే క్రమంలో ఏదైనా న్యాయపరమైన చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ అనుమానాలతో పాటు దీన్ని అమలు చేయడానికి సూచనలు ఇవ్వండి. మీరు అన్ని అనుమానాలను లేవనెత్తి అసలు ఈ తీర్మానానికే ఒక చట్టబద్ధత లేదన్నట్టుగా చర్చ జరగడము ఇది మనందరికీ మంచిది కాదు. కాబట్టి సో మీ మనసుల్లో ఏదైనా అనుమానం ఉంటే అనుమానాన్ని చెప్పండి, దానికి మీ వైపు నుంచి ఇచ్చే సూచన కూడా చెప్పండి. మేము ఇక్కడ ఇది రహస్యంగా మేమేదో కూర్చొని మేమేదో పదురుకొని కూడుకొని ఏదో తీర్మానాన్ని పెట్టి చర్చ లేకుండా పాస్ అని ముందుకు వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష. ఇది అత్యంత కీలకమైంది. తెలంగాణ సమాజంలో సుప్రీంకోర్టు వరకు కూడా జరిగిన చర్చలు ఏముంది, మీరు బలహీన వర్గాలకు మీరు అండగా నిలబడాలంటే మీ లెక్కలేంటో మీకు తెలవాలి అన్నారు. ఈ బలహీన వర్గాల లెక్కలు తెచ్చి వాళ్లకు నిధుల విషయంలో నియామకాల విషయంలో సహేతుకమైన వాళ్ళ వాటాను వాళ్ళకి ఇవ్వాలని ఆనాటి కేంద్ర ప్రభుత్వం 2011లో ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాన్ని తదనంతరం వచ్చిన కేంద్ర ప్రభుత్వము ఆ విషయాలను అన్నిటిని కూడా తొక్కిపెట్టి ముందుకు తీసుకురాలి. 1931 తర్వాత మళ్ళీ మా ప్రభుత్వమే యూపీఏ ప్రభుత్వమే శ్రీమతి సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా ఉన్న యూపీఏ 2లో 2011లో ఆనాడు ఈ పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వమే చేపట్టింది అధ్యక్ష. ఆ నివేదికలను బయట పెట్టకుండా తర్వాత వచ్చిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అడ్డుకున్నది. 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వం అడ్డుకున్నది. 10 సంవత్సరాలు గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి వివరాలు బయట పెట్టకుండా ఈరోజు ఆ వివరాలను కూడా దాచిపెట్టారు. అందుకే ఈరోజు మేము స్పష్టంగా, ఎందుకంటే 1% ఉన్నోళ్లకు డెఫినెట్గా బాధ ఉంటుంది. ఎందుకంటే మేము 1% రాష్ట్రాన్ని అంతా మా చేతుల్నే గుప్పిట్లో పెట్టుకున్నాం. ఈరోజు లెక్కలన్నీ బయటకు వస్తే 50% ఉన్నోళ్ళకి ఎక్కడ మనం రాజ్యాధికారంలో భాగం ఇవ్వాల్సి వస్తుందన్న ఆలోచనతోటి కొంతమందికి బాధ ఉండొచ్చు అధ్యక్ష. నేను ఆ వివరాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాని మోదీ వికసిత్ భారత్ వికసిత్ రాజస్థాన్ బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. రేపు నింగిలోకి వెదర్ శాటిలైట్ GSLV ద్వారా ప్రయోగం. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లు సీజ్. అజయ్ మాకెన్ బీసీ కులగణనపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.